దృష్టిలో ఇవన్నీ దుబారా అని చాలా మంది కార్యకర్తల దృష్టి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు దుబారా అని నమ్మినోళ్లే కదా జగన్ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నది. లేకపోతే కనుక వాళ్ళందరూ ఎందుకు తెలుగుదేశంలో ఉంటారు? తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ జగన్ దగ్గరికి పోవాలి కదా నవరత్నాలు ఇచ్చినప్పుడు కూడా. వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు, కానీ ఎలక్షన్స్ అప్పుడు అట్లా హామీ ఇవ్వాలి. మన నాయకుడు కూడా తప్పదు. ఇచ్చాక అందులో ఒకటి రెండు పూర్తి చేసిన తర్వాత అయిపోయిందని ఎట్టకు మన నాయకుడు గేమ్ ప్లే చేస్తాడులే. ఎలా మ్యానిపులేట్ చేయాలో మన నాయకుడికి తెలుసు. మన ఈనాడు, ఆంధ్రజ్యోతి, అర్ధజన్ మీడియా ఉంటుంది. ఏం జరగకపోయినా జరిగిందని అద్భుతంగా చూపెడతారు. అవతలోడు ఎంత చేసినా ఏమీ లేదని ఎట్లాగో చూపెడతారు. జనం కూడా ఎట్లాగో వాళ్ళ దైనందిన కార్యక్రమాల్లో ఇదేం చూడరు. పేపర్ టీవీ చూసి నిజమని నమ్ముతారు. ఎట్లాగో అది సాక్ష్యమైంది మొన్న ఎన్నికల్లో కూడా. కాబట్టి వాళ్ళు ఎవరనే నమ్మారు సొంత కార్యక్రమం. వాళ్ళ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకున్నారు కదా బాబు గారు. అంతేనా? తటస్థులు కూడా ఎవరనే నమ్మారు. అంటే ఎవరనుకునే ఓట్లేసారా? అంతే. జగన్ కి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్ళలో ఎవరని ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళ మనసులో మాకు అవసరం లేదనుకున్నారేమో వాళ్ళందరూ. జనాలు తీసుకున్న వాళ్ళు అట్లా అనుకోలే, తీసుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలనుకున్నారు. అవును. కానీ వాళ్ళకి ఇవ్వడం మీద విరక్తి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక ఆలోచన చిన్న తేడా ఉంటుంది. వ్యాపారస్తులు వీళ్ళకి ఇవ్వడం మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకయ్యా అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు తన బిడ్డని డిగ్రీలు చదివిస్తాడు, పీజీలు చదివిస్తాడు, ఉద్యోగం చేపిస్తాడు. తన కొడుకు